బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పేర్కొన్నారు. మొత్తానికైతే రాహుల్ గాంధీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఇటువంటి మనిషిని ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో ప్రధానిగా చేస్తాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈరోజు తెలంగాణలో పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై నేను గాలం విప్పాను తప్పితే నేను ఏనాడు కూడా పైరవీలు చేయలేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గాంధీ కుటుంబం దగ్గర నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజాక్షేమం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసమే పాటుపడ్డాను అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక దేశం కోసం, ప్రజల కోసం రాహుల్ గాంధీ ఎంతో కష్టపడుతున్నారు అని, ప్రధాని కావాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. దేశంలో అనేక సమస్యలపై రాహుల్ ఇప్పటికే పోరాటం చేస్తున్నారు అని, ఆయన ప్రధాని అయిన తరువాత ఇక ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అని కూడా చెప్పుకొచ్చారు. 19 ఏళ్ల నుంచి తాను జెడ్పీటీసీ నుంచి సీఎంగా ఎదిగాను అని, అదే సేమ్ రాహుల్ గాంధీ కూడా చిన్నతనం నుంచే రాజకీయాలను అవపోసినప్పటి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక నేను ప్రజా జీవితంలో ఎప్పుడు పైరవీలు చేయలేదు అని, ప్రజా సమస్యలపై మాత్రమే నా గళం విప్పాను అని, అందుకు నచ్చని వారు ఎంతో మంది నా మీద కేసులు పెట్టారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికైతే వికారాబాద్ డీసీసీ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని చేస్తాను అంటూ కూడా ఆయన శపథం చేసినట్టుగా వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ బిడ్డగా రాహుల్ గాంధీ కోసం ఏమైనా చేయడానికి తాను సిద్ధమే అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఇవి చర్చనీయాంశంగా మారాయి. ఇక భవిష్యత్తు రాజకీయాల పట్ల మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఉండబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది. గత కొద్ది కాలం క్రితం కూడా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరొకసారి కూడా నేనే సీఎంగా ఉంటాను, 10 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగుతాను అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ రోజు ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రధానిగా ఖచ్చితంగా రాహుల్ గాంధీ అయ్యేలాగా నేను చూస్తాను, ఆయన్ని ప్రధాని చేయటమే లక్ష్యము అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా ఇక వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధానిగా, మరొకసారి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అత్యంత జోరుగా జరుగుతుంది. మొత్తానికైతే తెలంగాణ వాతావరణంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆసక్తికరంగా, ఉత్కంఠగా కూడా మారాయి. మరి రాబోయే రోజుల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది, మరి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి ఎంతమంది సుముఖత వ్యక్తం చేస్తారో అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా, ఆసక్తికర అంశంగా మారింది.